చిన్నగా ఏంటయ్యా? మా మామయ్య వచ్చేసాడు. నమస్తే అన్న. పన్బు బాగున్నావా? బాగున్నాను. వెటన్నా నేను బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉండండి, నేను మలయప్పని తీసుకొస్తాను. ఏం మాయా నువ్వు చెప్పేది చూస్తుంటే ఎవరికో ఉపచారం చేపి బాగా ఇరుక్కున్నావు అనుకుంటా. అనుకోవడానికి ఏముంది, బాగానే ఇరుక్కున్నానుగా. వచ్చేటోటి సౌదీ రిటనా. స్వామి దానికి ఎంత పెట్టు. ఇది ఇక్కడే ఉన్నాయి అన్న. ఏమయ్యా? ఎక్కడే ఉంచమంటున్నానుగా. సరే ఉంచేవయ్యా. ఏమయ్యా, ఇతనే పన్బళకన్. ఇతను మలయప్పన్, సౌదీ నుంచి వచ్చాడు. ఓ మీరే వానరా? అవునండి. ఇదంతా చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఏమండే, ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు ఉండగా దీంతో ఎందుకండి మీకు వ్యాపారం? ఇక్కడ మీకు ఇవన్నీ సెట్ అవ్వండి. ఇక్కడికి దీన్ని తీసుకొచ్చి ఫిక్స్ చేశాక మీ ఊర్లో కరెంటు పోయిందిగా, అట్టాగా అన్ని ఊళ్ళలో పోద్ది. దేంతో వ్యాపారం చేస్తానని ఎవరన్నారు? తర్వాత అన్నా, మా అమ్మ చివరిగా ఇందులోనే ఉండింది. దీన్ని గుడిగా భావిస్తున్నాను. రేట్ ఎంతో చెప్పండి, మీకు 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. ఏమండి, దీంతో మీరు వ్యాపారం చేస్తానంటే రైట్. మీరేంటంటే దీనికి గుడి కడతామంటున్నారు. దీనికి నేనేం ధర చెప్తానండి? దీంతోటే మీ జీవనోపాధి నాకు తెలుసు. ఏదో చేతిలో పెట్టి తీసుకోవడానికి మనసు రావడం లేదు. ఓ నిమిషం ఉండమనండి. ఒక్క నిమిషంలో వస్తా. ఏమయ్యా పన్బు, అన్నిటికో ధర ఉంటుంది. దీనికి ఎంత కావాలో చెప్పు. అన్న ఇదే సెకండ్ హ్యాండ్ అన్న. ఒకడికి వడ్డీకి డబ్బు ఇచ్చాను, అక్కడి నుంచి అసలు రాలేదు, వడ్డీ రాలేదు. అందుకే దీన్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాను. ఏదో ఒక ధర చెప్పి పని పూర్తయ్యేలాగా చూడు. ఏంటో సమీ వెళ్ళండి, వెళ్ళి స్నానం చేయండి. సరే అన్న. వెళ్ళండి. ఇదిగోండి, నా వల్ల అయిందే. ఏదో ఓ 1,00,000 రూపాయలు ఇస్తున్నా. ఏమండి, ఇది చాలా ఎక్కువ అండి. 20,000 ఇవ్వండి చాలు. అమాయకుడు దొరికాడు కదా అని మీదకి తొక్కేయకుండా ఒప్పుకుంటున్నారుగా. ఇదిగో తీసుకోండి. తీసుకోమంటున్నానుగా. నాకు డబ్బేం వద్దండి, ఓ చిన్న సాయం చేస్తే చాలు. ఏం సహాయం? రేయ్, రేయ్, ఇట్రా. అనవసరంగా వచ్చి ఈ వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్నాను. నాతో పాటు ఊరికి వచ్చినందుకు ఈడి మీద కూడా కేసు పెట్టానండి. ఇప్పుడు ఈడు నాతో పాటు వస్తే ఈయన్ని కాపాడడానికి డబ్బు మొత్తం ఖర్చు అయిపోద్ది. దయచేసి డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. ఓ వారం పాటు మీ దగ్గర పెట్టుకుంటే మీరు నాకు చేసే సాయం. ఏంటి మామ ఇది? ఆల్రెడీ 3 రోజులు ఇక్కడ అవస్థ పడుతున్నాను. ఇంకా ఒక వారం ఉండమంటావా? అక్కడ ఏ సమస్య అయినా సరే నేను చూసుకుంటాను. నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఆయన చెప్తున్నారుగా ఏదో సమస్యని. ఏం ఒక వారం ఉండలేవా? ఆయన చెప్పిన మాట విను. ఒక వారమేగా, మాతోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. చాలా మంచిదండి. పర్లేదు, వెళ్ళండి. సరే రేయ్, అన్నా, ఇందాక చెప్దాం అనుకున్నాను. రేయ్, ఏంటి మామ ఇది? ఇదిగో ఉంచుకో. ఏంటది? అదే ఇక్కడ ఉంటాడు కదా, ఖర్చులకు డబ్బులు ఇద్దామని. ఆయన ఒక వారం ఉండడానికి నువ్వు ఇచ్చే డబ్బులతో అన్నం పెడతానా ఏంటి? మీకే 1,00,000 సమస్యలు ఉన్నాయి. అదే అక్కర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, బయలుదేరండి. అన్నా, ఇది మీరు ఎక్కడుండే చూసుకోండి. నేను ఇంటీరియర్ ని రమ్మన్నా. ఇల్లు కడతావా? ఇల్లేం కాదు, రేపేం జరుగుతుందో చూడు. ఏమయ్యా మలయప్ప, ఆ, ఏంటి నువ్వు సౌదీకి వెళ్ళడం లేదని విన్నాను. ఎక్కడే ఉండిపోవాలనుకుంటే ఏదో ఒక వ్యాపారం చూసుకోవాలి కదా. వ్యాపారం వద్దన్నా. వ్యాపారం ఏమీ వద్దా? ఆ, మరి ఇంకేం చేస్తావయ్యా? సౌదీలో టెక్నాలజీని ఉపయోగించి వంకాయలు ములక్కాయలు పెంచడం చూశాను. ఆ ఊరు మట్టి కంటే మన ఊరు మట్టి ఎంతో బాగుంటుంది. అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఒక 4 ఎకరాలు కొనిపడేశాను. అందులో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసే తరుణమని ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడతావా? అలా కూడా వేస్తున్నారా? లైకులు రాకపోయినా పోస్ట్ చేయడం నేను మానలేదు లైకుల కదా. కోసం వ్యవసాయం చేయను, నార్మల్ వ్యవసాయం చేస్తాను. చాలా మంచిది. నువ్వు కూడా అలా చేస్తావేమోనని భయపడ్డాను. 4 గేదెలు 3 ఆవులు కొనాలనుకుంటున్నాను. ఏంటలా కంగారుగా వస్తున్నాడు? ఏంట్రా రేయ్? ఓ సౌదే, ఆ, అక్కడ శేఖర్ బాబును ఉండి పగలగొట్టారని ఊరు పెద్దలందరూ నిన్ను చూడడానికి వస్తున్నారు. చూసావా? శేఖర్ బాబు ఊర్లో ఉన్న గుళ్ళన్నింటికి మంచి చేస్తున్నారు. వీళ్ళిద్దరూ శేఖర్ బాబు అనే పేరుతో గుళ్ళో ఉన్న హుండీలు దోచుకుంటున్నారు. దుర్మార్గం. వాళ్ళని ఎందుకయ్యా తిడతావు? మరి? నువ్వు 10,000 రూపాయలు కట్ట తీసుకెళ్లి హుండీలో వేసావు. అది మలయప్పన్ డబ్బే కదా అని హక్కుతో తీసుకెళ్లిపోయారు. నా డబ్బుతోటి అందరూ పండగ చేసుకుంటున్నారు. అదిగో మలయప్పని వచ్చాడు. వాళ్ళు ఉండి పగలు కొడుతుంటే పందులు చూస్తూ కూర్చున్నాడా? ఆ? నిన్ను కలుద్దామనే బయలుదేరా. విన్నానులే, ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి జాతర వస్తోంది. హుండీ పగలు కొట్టి డబ్బులు మొత్తం కాజేశారు. అందుకే పోలీసులు చెప్పడానికి ముందు మిమ్మల్ని మాట అడిగి వెళ్దామని. ఆ యదవులు ఇలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని లోపలికి తోసేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అందుకేనయ్యా మేము ఆలోచిస్తోంది. నువ్వేం ఆలోచించద్దు. ఉండిలో ఎంత డబ్బుందో దానికంటే ఎక్కువ ఇస్తానులే. ఈసారికి వదిలేసేయండి. ఏంటయ్యా ఇలాగే జరుగుతా ఉంటే ఈ సమస్యకి ఏంటి తీరువు? హుండీలో డబ్బులు వేయకండి రా. అయితే గుడికి ఆదాయం గూగుల్ పే, పేటిఎం డిజిటల్ ఇండియాగా మారుస్తాను. డిజిటల్ ఇండియానా? మరి నా బతుకు? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదయ్యా, వెళ్దాం. నడు, నీ కష్టం నాకు అంతా ఆయన తెలుసులే. బుధాన వేసుకున్నాడు కదా. ఆయన అది చూసుకుంటాడు. చాలు. అప్పుడప్పుడు రావే, కొత్త కొత్త ఐడియాలు ఇస్తాను.
ఏయ్ మలయర్సి జాగ్రత్తగా వెళ్ళవే. సందు చివరిన గాలెదవులు ఉంటారు, చూసుకునేళ్ళు. ఏంటి పిన్ని నువ్వు ఆ సందు చివరిని జారవని బామ్మ చెప్పింది? ఆ దరిద్రాన్ని నీకు చెప్పిందా? థియేటర్ లోనే ఇదిగో వస్తున్నా. ఏంటక్క స్కూల్కి బయలుదేరు? అవునరా రివిజన్ టెస్ట్ ఉంది. రేయ్ మీరు స్కూల్కి వెళ్ళలేదారా? వెళ్ళాలన్నయ్య, నాకు కూడా లెక్కలు రావని అనుకున్నాను. కానీ నువ్వు 2 రోజులు నేర్పించిన తర్వాత నాకు లెక్కలు వస్తాయని నమ్మకం వచ్చింది. అందుకే నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గరే నేర్చుకుందామని నోటు తీసుకొచ్చానన్నయ్య. ఇలా చూడు, వాళ్ళిద్దరూ ఎలాగో బాగుపడరు. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటన్నా గట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? పిల్లలకి లెక్కలు నేర్పిస్తున్నాడు. లెక్కలా? అవునయ్యా, చెంగంలో లెక్కల మాస్టర్ గా పనిచేశాడు. మాస్టరా? అవును. హలో మాస్టర్, ఆ? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? పిల్లలకి లెక్కలు రాక స్కూల్కి వెళ్ళటం లేదు. అదే ట్రై చేద్దామని కూర్చున్నాను. ఎలా వస్తుంది? మామిడికాయలు కొట్టుకుంటూ కూర్చుంటే. మాస్టర్, నేను చదువుకునే టైంలో మీలాంటి మాస్టర్ ఉండుంటే ఈ టైంకి గొప్పవాడిని అయిపోయేవాడిని. అది సరే గాని మీరెక్కడ ఉంటున్నారు? ఇదిగో ఈ గట్టి మీదే. ఈ గట్టు మీద? ఓరి దుర్మార్గులారా, లెక్కలు నేర్పించే మాస్టర్కి చుక్కలు చూపిస్తున్నారా? మాస్టర్, ఇక మీరు ఇక్కడ పడుకోకూడదు. మీకు ఇంకో చోటు చూపిస్తాను, రండి. రేయ్, మామిడికాయలు కోసుకుని తినాలని ఆశ ఉంటే ఇలాగే వెనకెళ్ళిపోండి. ఎందుకు? మీరు బాగా చదువుకుని పాస్ అయ్యారంటే మీకు ప్రైజ్ ఇస్తాను. ఏం ప్రైస్ అన్నయ్య? అది సర్ప్రైజ్. ఏంటి వేనక పిల్లలు ఎలా ఉన్నారైతే? వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా. నన్నే ఇలా ఒంటరిగా వదిలేశారు. సౌదీలో ఉన్నప్పుడు కొన్నది మాస్టర్, బాగా కాయలు కాస్తున్నాయి. ఎవడో ఎక్కువ కోస్తున్నాడు. ఓ రోజు అది దొరికిసాడు. సరే. అప్పుడు చెప్తా. ఇంత మంచి చోటుని వదిలేసి ఆ ఎడారిలో వెళ్ళి కష్టపడుతున్నావు. మంచి చోటే కానీ బతకనివ్వరుగా. అందుకే ఎడారిలో ఒంటిలతోటి ప్రశాంతంగా ఉన్నాను. ఇదిగో మాస్టర్, అక్కడ కనిపిస్తుందా ఇల్లు? అందులోనే కొబ్బరి బొండాలు ఉంచుతాం. ఇకపై మీరు అందులోనే ఉండండి. ఇక్కడే ఉండి పిల్లలందరికీ పాఠాలు తీయండి, ఓకేనా? నీకు టైంకి భోజనం మలయర్స్కి ఇచ్చి పంపిస్తాను, ఓకేనా? సూపర్. ఒసే శంకరి, నీ కూతురు మలయర్సిని త్వరగా మలయప్పన్నయ్యకి కట్టపెట్టే పని చూడవే. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు అలా ఆలోచిస్తూ ఉండు. ఇప్పటికే ఎందుకు పనికిరాని ఆ పెట్టెని 1,00,000 తగలేసి కొనిపెట్టాడు. అది మాత్రమే కాదే, ఆ ఉండి పగలగొట్టినాళ్ళని కాపాడడానికి మొత్తం డబ్బు తానే చెల్లిస్తా అన్నాడు. ఇలా చూడవే, ఆస్తి బంధుత్వం పోతే మళ్ళీ రాదు. అంతేకాకుండా ఆ ముత్తుమారి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంది. నువ్వు చెప్పేదంతా వాస్తవమే. మరి ఇదేలాగా తమతో చెప్పమంటావు? ఏ, దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉందిలే. ఏంటి ఐడియా? ఇలా చూడు. ఒరే తమ్ముడు, నీకు కూడా వయసు అయిపోతుందిరా. మలయర్స్కి వయసు పెరుగుతూనే ఉంది. ఎన్ని రోజులకి ఇలా వాయిదా వేస్తావు? ఏదో తొందరగా. బుద్ధుందా లేదా? పుష్ప ఏదో వాగితే నాకొచ్చి చెప్తావా? మలయర్స్ నాకన్నా చిన్నపిల్ల, నేను ఎత్తుకు పెంచిన పిల్ల. దాన్ని ఎలా పెళ్లి చేసుకోగలనా? రేయ్, మీ మాయ కూడా నన్ను ఎత్తుకుని ఆడించారా? నాకన్నా 20 ఏళ్ళు పెద్దోడు. నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి? వాడుండుంటే బురదలో దొల్లించి కొట్టేవాడిని. ఇలా చూడు, మలయర్స్ని బాగా చదివించాలి. ఒక మంచి చోటు చూసి పెళ్లి చేయాలి, అర్థమైందా? అందుకే ఒక లెక్కల మాస్టర్ని ఏర్పాటు చేశాను. నీకు ఈ చెత్త ఐడియా ఎవరిచ్చారు? ఏయ్ పుష్ప, ఇదంతా నీ పనేగా? ఏంటన్నయ్యా నా మీద కోప్పడతావు? మరే? అమ్మ ఆశపడిందనే దాంతో చెప్పాను. ఏం ఆశపడిందేంటి? ఏముందన్నయ్య, తను ఎప్పుడు చూడు పాపం నీ గురించే ఆలోచిస్తూ ఉండేది. బలంగా ఉన్నంత కాలం నీకు పెళ్లి కావాలని ప్రతి ఒక్క శుక్రవారం అమ్మోరు గుళ్ళో దీపం పెట్టేది. అలా వెళ్ళేటప్పుడు దాంతో నేను ఓ రోజు వెళ్ళాను. అక్కడ తనకి పెళ్లి అవ్వాలని దీపం పెట్టడానికి వచ్చిన ముత్తుమారిని చూడగానే అమ్మకి అమ్మోరు వచ్చిందన్నయ్య. అమ్మోరు వచ్చిందా? వచ్చేం చెప్పింది? ఏ ముత్తుమారి, నేను అమ్మోరుని వచ్చాను. నా కొడుకునే వద్దంటావా వగల మరి? ఈ జన్మలో నీకింక పెళ్లి కాదే. ఆ రోజు అమ్మ ఇచ్చిన శాపం వల్లే అన్నయ్య ఈ రోజు దాకా ఆ ముత్తుమారికి పెళ్లి కాలేదు. అమ్మ అంత పని చేసిందా? అంతేకాదన్నయ్య, నా మనవరాలు మలయర్సిని దీని కళ్ళ ముందే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి పెట్టి పుట్టబోయే బిడ్డని IAS చేస్తానని శపథం చేసింది. పాపం అది అనుకున్నది అవ్వదనుకుంటాను. తప్పే. ఇదిగో అమ్మా, నీతో ఎన్నిసార్లు చెప్పాను? ఏమే, నువ్వు చెప్పిందంతా నిజమేనా? హే, ఓ పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు చెప్పొచ్చని చట్టంలో ఉంది. కానీ నేను 2గా చెప్పాను. ఇలా చూడు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలాగే అన్న ఒప్పించాలి. తన జీవితంతో ఆడుకుంటుందా? వాళ్ళ అన్న చేసిన తప్పుకి తనేం చేస్తుందంటే తన పాపం కదా. తనకు వెళ్ళకూడదని శాపనదులు. నిన్ను తిడితే సరిపోదు. ఇదిగో వస్తాను నుండు, ఇప్పుడే వస్తా. ఎలా ఉంది? ఉండు, వెళ్ళొచ్చేస్తాను. బాగా వేడి చేయండి రా. సరే అన్నయ్య. వేడిగానే ఉన్నాను. ముఖం మీద ఊయొచ్చుగా. వచ్చొంగుంటాను.
అమ్మా, అమ్మోరు తల్లి, ముత్తుమారి నాకు దొరకలేదని, తనకి పెళ్ళవకూడదని మా అమ్మ వేడుకుని వెళ్ళిపోయింది. నువ్వు తన కోరిక నెరవేర్చకమ్మా. మా అమ్మ చేసిన తప్పుకు నేను సారీ అడుగుతున్నాను. నేను తనకి సెట్ అవును. ఎలాగైనా సరే తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నీకు నేను వడ్డానం వేస్తానమ్మా. మురుగా మురుగా ఏంటి నువ్వేదో టీవీ రియాలిటీ షోకి రిహార్సల్ చేస్తావు? అది చూద్దామని నేను వస్తే నువ్వేంటి తమాషా చూస్తున్నావు? అదేం లేదన్నా, మలయప్ప ఏదో టెన్షన్ లో వెళ్ళాడు. సర్లే, తను ఎందుకు డిస్టర్బ్ చేయడమని అట్టా వదిలేశాను. మలయప్పని టెన్షన్ గా అవునన్నా. ఎందుకో తెలియదు. ఎప్పుడూ నిన్ను నమ్మే ఉన్నానమ్మా. ఏంటి మలయప్ప, ఆ, ఏంటి మొహం తల వాడిపోయి ఉంది? ఏంటి విషయం? మా అమ్మ తీసుకొచ్చిన సమస్య వల్ల నేను అప్సెట్ అయ్యాను. నువ్వు అప్సెట్ అయ్యేంతగా మీ అమ్మ అసలు ఏం చేసింది? అన్నా, ముత్తుమారి నాకు దొరకలేదని అమ్మోరి దగ్గర ఏదేదో వేడుకుని వెళ్ళిపోయింది. అందుకే దానికి ఇంకా పెళ్ళవ్వలేదు. తనకి పెళ్ళవ్వాలని మొక్కోడానికి వచ్చాను. ఇలాంటి అబద్ధాన్ని ఖచ్చితంగా ఒక మగాడు చెప్పనే చెప్పడు. అవును, అబద్ధం చెప్పని పుష్పే నాకు చెప్పింది. మరి ఇంకేంటి? ఏమయ్యా, ఏంటి? ముత్తుమారికి 4 దిక్కుల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ పెళ్ళంటూ చేసుకుంటే మలయప్పన్నే చేసుకుంటాను అని ఒంటికాల మీద నుంచుంది. అది మాత్రమేనా, నువ్వు బాగుండాలి అని ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి వెళ్తోందని నా కూతురు చెప్పింది. దీపం వెలిగించిందా? పుష్ప చెప్పిందంతా విని నువ్వు తమ్ముడు నువ్వు మరీ ఎక్కువగా గోకేసుకుంటున్నావు. అదే గోక్కునేలా చేశారు కదా. రండి. ఏమయ్యా, చెప్పరా? ఆయన ఏమి టెన్షన్ లో లేడు గానీ మీరు లేచి ఆడండి అయ్యా. నేనేమో అతను వెళ్తున్నప్పుడు ఊసాను. ఏమిటి? అతను వెళ్తున్నప్పుడు ఊసాను. అది ఆయన ఎప్పుడో మర్చిపోయాడు గానీ మీరు లేచి ఆడండి అమ్మా.